లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెంలో తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జబా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనను పొందుకోండి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. నా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను. నేను కూడా మీ కొరకు తలంచుకున్నప్పుడల్లా ప్రార్థిస్తున్నాను. దేవుడు మళ్ళీ ధారాళంగా అత్యధికంగా దీవించును గాక. 32వ ఫాస్టింగ్ రోజు జూలై 23 నుంచి ఆగస్టు 31 వరకు 40 రోజు ఫాస్టింగ్ ఉంటున్నాను. ఈరోజు 32వ రోజు ఆగస్టు 23వ తారీఖు మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. నా కొరకు మీరు, మీ కొరకు నేను పోరాడి ప్రార్థన చేస్తున్నారు అని నేను నమ్ముతున్నాను. ఆమేన్. మీ కొరకు మీరు పంపిస్తున్న ప్రతి విషయం కొరకు, వాట్సాప్లో మీరు పంపిస్తున్న మెసేజ్లో, మీరు పంపిస్తున్న ప్రతి కార్యం కొరకు, ఫోన్లో మీరు చెబుతున్న ప్రతి కార్యం కొరకు నేను ప్రార్థన చేసుకొని వస్తున్నాము. నేను నా బృందము ప్రార్థన చేసుకొని వస్తున్నాము. దేవుడు మళ్ళీ ధారాళంగా దీవించును గాక. ఈ పరిచర్య కేవలం విశ్వాసం మీద నడుస్తుంది కాబట్టి మీ అందు ప్రేమపూర్వమైన కాணிకల్లో ఇది ఈ పరిచర్యను మీరు ఆదుకోండి. నా కోసం కూడా ప్రార్థన చేయండి. నేను తమిళనాడులో పుట్టి కేరళలో పెరిగి ఆంధ్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒరిస్సాలో మిషనరీగా ఇక్కడ గడిచిన 9-10 సంవత్సరాల నుంచి దేవుని సేవలో వాడబడుతున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవించును గాక. హల్లెలూయా. బైబిల్లో నుంచి ఒక వాక్యం చదువుతామండి. ఈరోజు దేవుడు ఇచ్చిన వాక్యం ఏంటంటే నిర్గమకాండ 15:22 అండి. మోషే ఎర్ర సముద్రం నుండి సాగజేయగా వారు షూరు అరణ్యములోకి వెళ్ళిరి. దానిలో 3 దినము నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో మారాకు చేరిరి. మారా నీళ్లు చేదు అయింది కనుక తాగలేకపోయిరి. అందుకు దానికి మారా పేరు కలిగినది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల్ని మోషే నడిపిస్తున్నారు. ఎర్ర సముద్రంలో ప్రయాణం చేయబోతున్నారు. ఈజిప్ట్ నుంచి వచ్చేసారు. ఇప్పుడు ఎర్ర సముద్రంలో వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు. ఎర్ర సముద్రం దాటపోతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఈజిప్ట్ నుంచి వచ్చాము కదా, ఇక్కడ బాగుంది అని వాళ్ళు అక్కడే సెటిల్మెంట్ అయ్యడానికి రెడీగా ఉన్నారు. కానీ కీర్తన 121:1-6 వరకు మనం చదివినట్లయితే అందులో ఇలా చెప్పబడుతుంది. ఇశ్రాయేలు యొక్క ప్రయాణముల గురించి చెప్పబడుతుంది. ఇశ్రాయేలు కాపాడువాడు ఎన్నడూ హల్లెలూయా మేలుకొని ఉంటాడు, కాపాడుతారు. ఎంత అరణ్యం వచ్చినా పాదం తొట్టిల గుండా చాలా ఇలాగే చెప్తున్నారు ఇశ్రాయేలు ప్రయాణం గురించి. బ్రదర్ అండ్ సిస్టర్, ఇశ్రాయేలు జనములు బాగా పాటలు పాడి ఉత్సాహించి అక్కడ దేవుడు అక్కడ చేసిన మిరాకిళ్ళ గురించి పాడుతున్నారు. కానీ బ్రదర్ అండ్ సిస్టర్, ఇక్కడ దేవుడు చేసిన గొప్ప కార్యములు ఏంటంటే వాళ్ళని ఇప్పటి వరకు చాలని చెప్పకుండా లెంబు ఎర్ర సముద్రమును తాటుము అని చెప్తున్నారు. అప్పుడు ప్రయాణంలో ఉండక ఇప్పుడు చాలా మంది మన పేదరికమును చూసి లాగానే ఉండిపోతున్నాము. కాదు, ఇంకా మీ వెళ్ళవలసిన దూరం చాలా దూరం ఉన్నది. ఆమె మీ పేదరికమును చూడొద్దు. దేవుడు పేదరికం నుండి మిమ్మల్ని హెచ్చించిన దేవుని మాత్రం చూసి వెళ్తే దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆమేన్. ఇక్కడ చూడండి, వాళ్ళు వెళ్ళలేక అలాగనే ఉండిపోయినప్పుడు వెనకాల ఎవరు వస్తున్నారంటే రథం వస్తుంది, అధిపతులు వస్తున్నారు. చదవండి, నిర్గమకాండం 14:7 తన రథములు చిత్తపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు శ్రేష్టమైన 600 రథములను, ఎగిప్తు రథం అన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను. ఆమె 15వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఫరో రథములను, అతని సేనను,
హల్లెలూయా. ఇక్కడ 2 పాయింట్ మనం చూడగలము. 1 రథము, 2 అధిపతులు. వెనకాల చూడగానే మనకు కూడా ఏదో ఒక పోరాటము, ప్రార్థన లేకుంటే ప్రార్థన చేయలేకపోయినప్పుడు ఇట్లాంటి ఇట్లాంటి రథములు మీకు దేవుడు చూపెడతారు. లేకపోతే ఉపద్రవములు వస్తుంది. అప్పుడే దేవుడా ఎందుకోసం ఇలాగ జరుగుతుంది, ఎందుకోసం నేను ఇలా ఉన్నాను, ఎందుకోసం ఇలాగే నేను హాలలే కష్టపడాలని చూసినప్పుడే, విరోధులను చూసినప్పుడే, మీకు కీడు చేసిన వాళ్ళు చూసినప్పుడే మీరు లేస్తున్నారు. ఇప్పుడు లేస్తున్నారు, ఇద్దరు వస్తున్నారు. 1 రథము, 2 అధిపతులు. ఇదంతా వచ్చి చూసినప్పుడు వీళ్ళు లేస్తున్నారు. బ్రదర్ అండ్ సిస్టర్, మీరు ప్రధానమైన కీడులను చూసినప్పుడే దేవుని కోసం లేస్తున్నారన్నది మర్చిపోకండి. ఇప్పటి వరకు దేవుడు చేసిన కార్యములు చూసి మీరు లేవాలి, పరిగెత్తాలి, దేవుని కోసం నిలబడాలి. ఆమేన్. వారిని చూసి భయపడిపోయి వారు ఏమైనా చేస్తారో అని ఏం చేశారు? బానిసత్వం నుంచి లేచినట్లు అక్కడ నుంచి లేచి వాళ్ళు బయలుదేరుతున్నారు. ఇప్పటి వరకు మీరు బానిసత్వంగా ఉన్నారు, ఇప్పటి వరకు మీరు పోరాటములు ఉన్నారు, ఇప్పటి వరకు పల విధమైన శోధనలు ఉన్నారు. కానీ ఈ రోజు నుంచి దేవుడు చెప్తున్నారు, లెమ్ము, హల్లెలూయా, బానిసత్వమును వదులుకొని లెమ్ము. ఆమేన్. ప్రయాణంలో ఏం జరిగింది చూడండి. వాళ్ళు ప్రయాణ పట్టారు తెలుసా? నంబర్ 1, మారాని మధురముగా మార్చడానికి కొరకు ప్రయాణ పట్టారు. ఏమీ అనుకూలంగా ఉండదు, అనుకూలంగా రావాలని కూడా కోరుకోకూడదు. కానీ అనుకూలం లేని పరిస్థితిలోనే మన అనుకూలపరిచిన దేవుని చూసి మనం ప్రయాణం చేయాలి. ఇక్కడ చూసినట్లయితే మారా, అక్కడ వాళ్ళు చాలా 3 రోజులు తిరిగి చూసినప్పుడు వాళ్ళు అక్కడ నీళ్లు లేదు, తాగడానికి నీళ్ళు లేదు, సనుకున్నారు. అక్కడ ఆ దాసిగ్రహమును వాళ్ళు తలంచుకొని ఇంకా బానిసత్వం అయిపోతాము అని భయపడుతున్నారు. అప్పుడు లేస్తున్నారు, అప్పుడు ప్రయాణ పడుతున్నారు. డియర్ బ్రదర్, మీ జీవితం చిన్న వరకు నేను సేదు అయిన జీవితంగా ఉన్నాను, అయ్యో ఎక్కడ చూసినా మారా, ఎక్కడ చూసినా ఇలాగనే కలుగుతుందని ఉన్నారా? మీరు చెప్పండి, మారాని మధురంగా మార్చిన దేవుడు మీతో ఉన్నారని. వీళ్ళు ప్రయాణం చేసినప్పుడే మారా మధురంగా మారింది. వీళ్ళు ప్రయాణం చేసినప్పుడే ఏలిములో 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు అక్కడ కనపడింది. వాళ్ళు తిని బలపడ్డారు. మీరు బలహీనపడి కూర్చోవద్దు, మీ ప్రయాణం సాగాలి. ఏలియాను దేవుడు చెప్పారు, నీ వెళ్ళవలసిన దూరం చాలా దూరం ఉన్నది, ప్రయాణం సాగాలి, లేము, బలం తెచ్చుకున్నట్లు మిమ్మల్ని కూడా దేవుడు ఏలీము నుండి మేము మేలు మీకు రాకపోతుంది, చాలా మేలు రాకపోతుంది. 12 నీటి బుక్కలు, 70 ఈత చెట్లు. హల్లెలూయా. ఎంతో మేలు చేసిన దేవుడు. లేచి దేవుని నామములో ప్రకాశించండి. మూడవదిగా అందులో చూసినట్టయితే మూడవది ఏంటంటే సీనా మహిమ. మూడవదిగా ఏంటి? సీనా మహిమ. బ్రదర్ అండ్ సిస్టర్, సీనా కొండ మీద ఉన్న మహిమను మీరు చూడబోతున్నారు. ఇప్పటి వరకు మహిమ లేక ఉన్నారా? ఇప్పటి వరకు ఏదో విధంగా బ్రతుకుతున్నాం అనుకుంటారా? ఈ రోజు నుంచి సీనా యొక్క మహిమ మీ మీద రాపోతుంది. 3 కార్యం. నంబర్ 1, మారా మధురంగా మారింది. నంబర్ 2, ఏలిమిలో 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు. మూడవది సోదర సీనావులో మహిమ. హల్లెలూయా. సీనా కొండ మీద దేవుని యొక్క మహిమ. బ్రదర్ అండ్ సిస్టర్, మిమ్మల్ని దేవుడు మార్చబోతున్నారు. మీ ప్రయాణం చేయి, ప్రయాణం చేయి దేవుని కొరకు ఆత్మీయత. హల్లెలూయా. మీరు ప్రయాణం చేస్తే ఆ ప్రయాణానికి ప్రతిఫలం ఉన్నది. కీర్తనలు 76:8 చెప్పబడుతుంది, నా సంచారములను నీవు లెక్కించున్నావు. సంచారం అంతటిని, ప్రయాణం అంతటిని లెక్కించున్నారు. మీకు ప్రతిఫలం దయచేయబోతున్నారు. ప్రార్థిస్తాం. మంచి తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యమును బట్టి స్తోత్రాలయ్యా. అయ్యా, నిర్గమకాండము 15వ అధ్యాయం 22లో దైవమే, రాజావే, హల్లెలూయా, వాళ్ళు ప్రయాణపడాలయ్యా. ఇంత భయపడిపోయి అక్కడ ఉండకుండా బానిసత్వం అవుతామని చెప్పి వాళ్ళు బాధపడకుండా దైవమే ఒక్కసారి వాళ్ళని పైకి లేవనెత్తండి.
ఇప్పుడు ఎవరెవరు సమస్యలిపోయి ఉన్నారో, ఎవరెవరు ఆత్మీయంగా ప్రయాణం చేయకుండా, దేవుళ్ళలో కొనసాగించకుండా, సంఘానికి వెళ్ళకుండా, బైబిల్ చదవకుండా, అయ్యా ప్రార్థనలో గడపకుండా, దేవుడి సన్నిధిలో ఉపవాసించకుండా ఎవరెవరు నిర్లక్ష్యం చేస్తున్నారో దేవుడి సన్నిధిని, వారందరిని దేవుడా మీ వెళ్ళవలసిన దూరం చాలా దూరం లేము అని చెప్పి ఎర్ర సముద్రమైన లోకమును దాటి హల్లెలూయా స్తోత్రం తండ్రి మారాణి మధురంగా చేసుకోవడానికి ఎలిమేలో 12 నీటి బుగ్గల్ని 70 పంటని తినడానికి ఈత చెట్టు కృపను, అలాగనే సీనా కొండ మహిమను అనుభవించడానికి కృప దయచేయండి ప్రభువా. నీ నామం మాత్రం మహిమపడాలి. యేసు అది శ్రేష్టమైన నామములు అందరిని ఆశీర్వదించి బలపరిచి కాపాడాలని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి నేను నా బృందము సిద్ధపడి ఉన్నాము. మీకు ఏమైనా ప్రార్థన అంశాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. ఈ వాక్యం నచ్చినట్లయితే అనేక మందికి షేర్ చేయండి, పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్.